గైస్ చాలా డేస్ నుండి మీరు వర్క్ చేస్తున్నారా? యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ వస్తలేరా? సో 2 years 3 years 4 years 5 years అయిన తర్వాత కూడా సబ్స్క్రైబర్స్ వస్తలేరా? సో 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతలేదా? సో 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కావాలంటే ఒక ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ యూజ్ చేసిండ్రు అనుకోండి, సో తప్పకుండా మీకు 1K సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు. సో ఇప్పుడు యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేస్తారు. యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనకు ఒక సెట్టింగ్ కనిపిస్తుంది. ఆ సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది. ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి. ఆ సెట్టింగ్ ఐకాన్ ని మనం ఎనేబుల్ చేసినాం అనుకోండి, సో వితిన్ మీకు సో ఎవరైతే వీడియో చూస్తారో ఆ వీడియో చూసిన తర్వాత మీకు యూట్యూబ్ ఖుద్ చెప్తుంది అనమాట. ఏం చెప్తుంది అంటే, సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకో, తర్వాత వీడియో చూడు అని చెప్తాను అనమాట. సో మొత్తానికి ఆ సెట్టింగ్ ఉంది కాబట్టి ఎలా ఉంది ఆ సెట్టింగ్ అనేది ఈ వీడియో మొత్తం చెప్తాను. మరి లేట్ ఎందుకు, మరి వీడియోకి వెళ్ళిపోదాం. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ వీడియో పూర్తి చూసిన తర్వాత లైక్ చేయాలనిపిస్తే చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసుకోండి, లేదా స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మొత్తానికి అయితే వీడియో యూజ్ఫుల్ గా ఉంటుంది. సో మొత్తానికి అయితే సో వీడియో ఫుల్ చూసిన తర్వాత లైక్ మాత్రం చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ కల్లా చూపిస్తా, చూసేయండి. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ కి సెలెక్ట్ చేయండి. సింప్లీ ఇట్లా యూట్యూబ్ సెలెక్ట్ చేస్తే మీరు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో అప్లోడ్ చేయాలి కదా. సో ఇక్కడ ప్రాసెస్ చూపిస్తాను. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుందా, ఈ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తే మీరు ఏదైతే వీడియో అప్లోడ్ చేశారో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేస్తాను అనమాట. సెలెక్ట్ చేసేసి మీకు చూపిస్తా ఆ సెట్టింగ్ ఐకాన్ ఏంటిది అనేది మొత్తం చూపిస్తా. సో అక్కడ మీకు అంటే లైవ్ ప్రూఫ్ చూపిస్తా ఏంటిది. సో ఇప్పుడు వీడియో ప్లే చేసిన తర్వాత అంటే ఎలా డిస్ప్లే అవుతుంది అనేది ఫ్యూచర్ మొత్తం చూపిస్తాను. సో ఇక్కడ వీడియో అప్లోడ్ చేస్తా అంటే ప్రాసెస్ మొత్తం చూపిస్తా, ఎలా అనేది చూపిస్తా చూడండి గాయస్. ఇక్కడ సో ఇక్కడ నెక్స్ట్ ఉంది చూడండి, ఈ నెక్స్ట్ కు ఓకే చేయండి. సింప్లీ ఇక్కడ నెక్స్ట్ ఓకే చేస్తే గాయస్ ఇక్కడ సో ఇక్కడ మనకు సో ఇలా అయితే వచ్చేసింది కదా. అండ్ ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ సో ఇక్కడ మీరు తమ్నెయిల్ పెట్టుకుంటారు. ఆల్మోస్ట్ ఇక్కడ తమ్నెయిల్ పెట్టుకుంటారు. సో ఇక్కడ పెన్సిల్ కొడుతుంది కదా, సో ఇక్కడ తమ్నెయిల్ అయితే పెట్టుకుంటారు. ఓకే, ఇక్కడ టైటిల్ పెట్టుకుంటారు. ఓకే, సో టైటిల్ మీకు నచ్చిన టైటిల్ అయితే పెట్టుకుంటారు. సో ఇక్కడ టైటిల్ పెట్టుకున్న తర్వాత గాయస్ ఇక్కడ మనకు సో ఇక్కడ షోమర్ కనిపిస్తుంది. షోమర్ సెలెక్ట్ చేయండి. ఇది కొత్తగా ప్రాసెస్ వచ్చింది కాబట్టి ఇక్కడ అన్లిస్ట్ లో ఉంది కదా, మీరు అన్లిస్ట్ లో అప్లోడ్ చేసుకోవాలి. సో మొత్తానికి మీరు ఇక్కడ పబ్లిక్ ఉంచారు అనుకోండి, అది వితిన్ మనం ఏదైతే అప్లోడ్ కంప్లీట్ అయిపోతావో వితిన్ పబ్లిక్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ అన్లిస్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ ప్రైవేట్ ఉంటుంది. సో మీరు షెడ్యూల్ చేసుకోవాలంటే షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. కొందరు వీడియోస్ షెడ్యూల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మధ్యలో షెడ్యూల్ చేసుకున్న వాళ్ళ వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి అనమాట. అండ్ మీకు సబ్స్క్రైబర్స్ కావాలి కాబట్టి సబ్స్క్రైబ్ ట్రిక్ మాత్రమే చెప్తాను అనమాట. సో ఈ వీడియోలో సబ్స్క్రైబ్ ట్రిక్ అనమాట. ఓకే, ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ యాడ్ డిస్క్రిప్షన్ కనిపిస్తుందా, ఈ యాడ్ డిస్క్రిప్షన్. సో ఈ యాడ్ డిస్క్రిప్షన్ అనమాట. ఇక్కడ లొకేషన్ ఉంది, యాడ్ ప్లేలిస్ట్ ఉంది అనమాట. అండ్ ఇక్కడ సో ఇవన్నీ ఉన్నాయి అనమాట, డిఫరెంట్ ఉన్నాయి. సో ఇంకేముందంటే ఇక్కడ మనకు కమ్యూనిటీ ఉంది చూడండి, కొలాబరేషన్, కామెంట్స్ అండ్ రిమిక్సింగ్ ఉంది. అండ్ ఇక్కడ అల్టరేట్ కంటెంట్ ట్యాగ్స్ ఉంది అనమాట. చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కొలాబరేషన్ కామెంట్స్ ఉంది చూడండి, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ఇన్వైట్ ఏ కొలాబరేటర్ అంటుంది. సో ఇది కొలాబరేట్ చేసుకుంటే చాలా వైరల్ అవుతున్నాయి ఈ మధ్యలో వీడియోస్. సో ఇప్పుడు మీరు నా మెంబర్షిప్, నా శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్లో మీరు ఆ మెంబర్షిప్ తీసుకున్నారనుకోండి, 599 మెంబర్షిప్ తీసుకున్నారనుకోండి, ఎవరైతే జెన్యున్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తారో, సో అంటే ఓన్ ఫేస్ తో ఎవరైతే వీడియోస్ అప్లోడ్ చేస్తారో 599 మెంబర్షిప్ తీసుకున్న తర్వాత అంటే ఆ ఛానల్ నేను మెంబర్షిప్ పెట్టినా అనమాట. 599 మెంబర్షిప్ పెట్టినా. సో ఎవరైతే జాయిన్ అవుతారో అంటే వాళ్ళ వీడియోకి నేను కొలాబరేట్ చేస్తాను అనమాట. ఇక్కడ ఉంది చూడండి, ఇట్లా కొలాబరేట్ చేస్తాను అనమాట. కొలాబరేట్ చేస్తే ఏమైతే అంటే సో మీ వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. చూసుకోండి. అండ్ మీరు సో మీకు తెలియకుంటే ఛానల్ లింక్ తెలియకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. సో శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ అనమాట. సో నేను ఇక్కడ ఇది కొత్త ఛానల్ కాబట్టి దీంట్లో నేను వీడియోస్ అది షూట్ చేస్తున్నాను అనమాట. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ ఏముంది చూడండి, కామెంట్స్ ఉంది చూడండి, కామెంట్స్ ఉందా, ఈ కామెంట్స్ అనమాట. అండ్ ఇంకోటి ఏముందంటే అలో వీడియో అండ్ ఆడియో రిమిక్సింగ్ ఉంది అనమాట. సో ఇవన్నీ అవసరం లేదు మనకు. సో ఇక్కడ మనకి ఏముంది, కామెంట్స్ ఉంది, మిడిల్లో కామెంట్స్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేస్తే గాయస్ చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఆన్ కనిపిస్తుంది, 1 second ఆన్ కనిపిస్తుంది, కామెంట్ మోడరేషన్ కనిపిస్తుంది, హూ క్యాన్ కామెంట్ కనిపిస్తుంది, అంటే ఎవరికి కామెంట్ చేయాలి. సో ఇక్కడ హాప్ కనిపిస్తుంది అనమాట. ఏది సెలెక్ట్ చేస్తారా అనేది మనకి ఇక్కడ అడుగుతుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే హూ క్యాన్ కామెంట్ ఉంది చూడండి, హూ క్యాన్ కామెంట్ ఉందా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి హూ క్యాన్ కామెంట్ ఉందా, ఎనీవన్ ఉంది, అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ మెంబర్స్ ఉంది అనమాట. అంటే మీ ఛానల్ మానిటైజేషన్ కింద అయింది అనుకోండి, మెంబర్స్ యాడ్ అవుతారు అన్నమాట. మెంబర్స్ ఉంటారు కదా, మెంబర్స్ మాత్రమే కామెంట్ చేయాలి. ఇట్లా మనం సెట్టింగ్ చేసుకుంటాం. ఇది ఒక్క సెట్టింగ్ చేసుకుంటేనే ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారని చెప్తా చూడండి గాయస్ ఇక్కడ. సో ఇప్పుడు మీరు ఎనీవన్ ఉందంటే, ఎనీవన్ అంటే ఏంటి, సో ఇప్పుడు మీరు వీడియో పబ్లిక్ చేశారు, ఓకే. సో ఎవరైతే వీడియో చూస్తున్నారు అంటే వాళ్ళకు ఎలా అనిపిస్తుందో తెలియదు, బట్ వాళ్ళు కామెంట్ చేయాలనుకుంటారు. బ్రో నీ వీడియో బాగాలేదు, బ్రో నీ వీడియో బాగుంది, సో ఇలా చెయ్యు, టిప్స్ ఇస్తారు, లేదా మంచి చెప్తారు, లేదా సో బ్యాడ్గా చెప్తారు, కామెంట్ చేయగలుగుతారు అనమాట. కామెంట్ చేయగలుగుతారు కాబట్టి సో అప్పుడు కామెంట్ చేసేటప్పుడు అతను సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకో, తర్వాత నువ్వు కామెంట్ చేయమని చెప్తారు అనమాట. సో ఆ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు దీన్ని ఓకే చేస్తా చూడండి.
ఓకే వేసిస్తే కాదు కదండి. సో సింప్లీ ఇప్పుడు మీకు ఎగ్జామ్ కోసమే చూపిస్తున్నా. ఏదో ఒక వీడియోకి నేను ఫస్ట్ సో నేను ఆల్రెడీ దీనికి అప్లోడ్ అయ్యా. సో ఓన్లీ ప్రాసెస్ మాత్రమే చూపిస్తున్నా. వేరే వీడియోకి నేను ఎడిటింగ్ చేసి ఏదైతే వీడియో అప్లోడ్ చేసిన వీడియోకి ఉంటుందో అది అప్లోడ్ చేసిన వీడియోకి నేను ఎడిటింగ్ చేసేసి ఆ సెట్టింగ్ మార్చుకొని మీకు చూపిస్తాను అనమాట. ఈ వీడియోకి నేను అప్లోడ్ చేస్తే టైం చాలా పడుతుంది అనమాట. అంటే అప్లోడ్ కావాలి కాబట్టి టైం చాలా పడతాయి కాబట్టి మీకు ఇక్కడ ప్రాసెస్ మాత్రమే చూపిస్తున్నా. సో ఇప్పుడు చూడండి హూ క్యాన్ కామెంట్ ఉంది చూడండి. దీనికి సెలెక్ట్ చేసిస్తే సబ్స్క్రైబర్స్ అండ్ మెంబర్స్ ఉంది కదా, సెలెక్ట్ చేసేసి మీరు సో బ్యాక్ వచ్చేసి సింపుల్ ఇట్లా బ్యాక్ వచ్చేసి అండ్ ఇంకా బ్యాక్ వచ్చేసి గాయస్ ఇక్కడ చూడండి. అండ్ ఇప్పుడు మొత్తం సెట్ చేసుకున్నారు. ఇక్కడ టైటిల్ పెట్టుకున్నారు, థంబ్నెయిల్ పెట్టుకున్నారు, అన్లిస్ట్లో ఉంచారు. సో ఇక్కడ మనకు మొత్తం టోటల్ చేసేస్తారు కాబట్టి ఇక్కడ అప్లోడ్ చేసేస్తారు. ఈ బటన్ క్లిక్ చేసేస్తారు చూడండి. ఈ బటన్ క్లిక్ చేసిస్తే వీడియో అప్లోడింగ్ జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఏం చెప్తా అంటే ఒక వీడియో అప్లోడ్ చేసిన వీడియోకి నేను వెళ్ళి చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసిస్తాను అంటే మీకు చూపించాను అంటే వీడియో అప్లోడ్ చేసేటప్పుడే ఆ సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది కాబట్టి సో అలా చేసుకోండి అనమాట. ఓకే, సింపుల్ చూపించాను కదా. సింపుల్ దీనికి బ్యాక్ వస్తాను. సో ఇప్పుడు నేను వేస్తాను అంటే ఇక్కడ వైట్ లిస్ట్లో ఉంది కదా, వైట్ లిస్ట్లో సెలెక్ట్ చేస్తాను. వైట్ లిస్ట్లో సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ సింప్లీ ఏ వీడియోకి మనం సో చేసుకోవాలనుకుంటున్నారో సో వీడియో అంటే వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటారు కదా, నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ వీడియో సెలెక్ట్ చేస్తాను అనమాట. గాయస్ ఇలా సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ పెన్సిల్ గుర్తు కనిపిస్తుందా, మనం ఎడిట్లో వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ పెన్సిల్ గుర్తుంది చూడండి. ఈ పెన్సిల్ గుర్తుకు సెలెక్ట్ చేయాలి. ఇలా పెన్సిల్ గుర్తుకు సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ మీకు చూపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ షోమర్ కనిపిస్తుందా, షోమర్కి సెలెక్ట్ చేసేయండి. సో ఇక్కడ మనం ఆల్రెడీ మొత్తం టైటిల్ పెట్టుకున్నాం, థంబ్నెయిల్ పెట్టుకున్నాం. సో మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నేను చెప్పాను కదా టైటిల్ పెట్టుకుంటారు, థంబ్నెయిల్ పెట్టుకుంటారు. ఇక్కడ పబ్లిక్ ఉంది, ఆల్రెడీ వీడియో పబ్లిక్ చేసిన కాబట్టి పబ్లిక్ ఉంది. ఓకే, సో ఇక్కడ అండ్ ఇక్కడ నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఉంది. సో అది మీరు ఆల్రెడీ సెట్టింగ్ చేసుకుంటారు. సో అది మీకు చెప్పాలన్నమాట. ఇక్కడ మనకు కొలాబరేట్ కనిపిస్తుందా, కొలాబరేట్ కామెంట్స్ లైక్స్ మీకు కనిపిస్తుందా లాస్ట్ నుండి. సో దీన్ని సెలెక్ట్ ఇందాక చెప్పాను కదా అదే అనమాట. సో ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, కామెంట్స్ కనిపిస్తుందా, కామెంట్స్ సెలెక్ట్ చేస్తుంది చూడండి. సో ఇక్కడ చూడండి హూ క్యాన్ కామెంట్ ఉందా, సో ఇప్పుడు చూపిస్తుంది చూడండి. అండ్ ఇప్పుడు దీన్ని ఓకే ఇస్తా హూ క్యాన్ కామెంట్కు. సో ఇప్పుడు నేను సేమ్ యాక్సిస్ సెట్టింగ్ చేసుకుంటున్నా, దీన్ని ఓకే ఇస్తా చూడండి. అయిపోయిందా. సో ఇప్పుడు సింపుల్ బ్యాక్ వస్తాను అండ్ ఇంకా బ్యాక్ వస్తాను. అండ్ ఇప్పుడు సేవ్ చేయాలి, సేవ్ చేయక మర్చిపోయారు, ఇప్పుడు సేవ్ చేయాలి అనమాట. సో ఇప్పుడు వన్స్ సేవ్ చేస్తుంది చూడండి. వన్స్ సేవ్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే మీరు చెక్ చేసుకోండి, యూట్యూబ్లో వెళ్ళి చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలి మీకు చూపిస్తా చూడండి గాయస్. సింప్లీ నేను ఇంకా బ్యాక్ వస్తా చూడండి. సో ఇప్పుడు ఇప్పుడు యూట్యూబ్లో వెళ్ళిపోతాను, ఇలా యూట్యూబ్లో వెళ్ళిపోతాను. ఇలా యూట్యూబ్లో వచ్చిన తర్వాత గాయస్ నేను అదే ఛానల్తో నేను లాగిన్ ఉన్నా కాబట్టి సో చూడండి గాయస్ ఓయి సన్నీ వ్లాగ్స్ ఉంది. ఇది వేరే ఛానల్ అనమాట, సారీ ఇది వేరే ఛానల్. సో ఇప్పుడు నేను చూపిస్తా చూడండి గాయస్ నేను ఇక్కడ సర్చ్లో వెళ్తాను, ఇలా సర్చ్లో వెళ్తా చూడండి. సర్చ్లో వెళ్తే శ్రీనివాస్ అఫీషియల్ వ్లాగ్స్ అని ఛానల్ సర్చ్ చేస్తా చూడండి. శ్రీనివాస్ అండ్ అఫీషియల్ వ్లాగ్స్ వచ్చిందా, వచ్చింది చూడండి. సో ఇప్పుడు సెర్చ్ చేసిన. సో ఇప్పుడు చూడండి గాయస్ నేను సబ్స్క్రైబ్ చేసుకోలేదు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా. సో ఇప్పుడు నాకు ఏం అడుగుతుంది మీకు చూపిస్తుంది చూడండి గాయస్ సింప్లీ నేను ఇక్కడ ఈ వీడియో ఇదే వీడియోకి సెలెక్ట్ చేసినాం కదా, మనం ఇప్పుడు ఎడిట్లో వెళ్ళిపోయి ఇదే వీడియోకి చేసినాం కదా. సో నేను దీన్ని ఓకే వేస్తాను చూడండి. ఇలా ఓకే చేస్తే గాయస్ చూడండి దీన్ని వీడియో పౌజ్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఇప్పుడు చూడండి గాయస్ నేను వీడియో పౌజ్ చేసిన తర్వాత సో ఇప్పుడు కామెంట్లో వెళ్ళిపోతుంది చూడండి. ఇక్కడ మన కామెంట్స్ కనిపిస్తుందా, ఈ కామెంట్స్ సెలెక్ట్ చేస్తాను. కామెంట్ సెలెక్ట్ చేస్తే గాయస్ చూడండి. సో ఎవరెవరైతే కామెంట్ చేశారో సో ఆ కామెంట్కి నేను చూడలేదు. సో ఇక్కడ చూసుకుంటే గాయస్ అండ్ ఇప్పుడు చూడండి మనకి ఏమంటుంది, ఇక్కడ చూడండి ఏమంటుంది చూడండి, ఓన్లీ సబ్స్క్రైబర్స్ క్యాన్ కామెంట్ అంటుంది. ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే కామెంట్ చేయగలుగుతారని చెప్తుంది. సో ఇప్పుడు మనం సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కామెంట్ చేయగలుగుతాం అంటే ఖచ్చితంగా చేయగలుగుతాం. చూడండి ఇప్పుడు మనకి దీన్ని క్లిక్ చేస్తే గాయస్ చూడండి, దీన్ని క్లిక్ చేస్తే ఏమంటుంది చూడండి, యూ మస్ట్ బి సబ్స్క్రైబర్ ఫర్ 1 day టు యాడ్ టు కామెంట్ అంటుంది. ఇప్పుడు చూడండి గాయస్ నువ్వు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నావు అనుకో, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత 1 day తర్వాత నువ్వు కామెంట్ చేయగలుగుతావు అని చెప్తుంది అనమాట. సో చూడండి గాయస్ యూ మస్ట్ బీ సబ్స్క్రైబర్ ఫర్ 1 day టు యాడ్ టు కామెంట్. సో ఇట్లా 1 day అయితే అంటుంది అనమాట. సో 1 day తర్వాత కామెంట్ చేయగలుగుతుంది లేదా ఇప్పుడే వస్తుంది అనమాట. నేను చూస్తా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత చూస్తా, చెక్ చేస్తా మీ కళ్ళ ముందట దీనికి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత చెక్ చేస్తా. సో ఇప్పుడు చూడండి గాయస్ నేను దీన్ని కళ్ళ ముందట సబ్స్క్రైబ్ చేస్తున్నా చూడండి. అండ్ ఇదే అనమాట సబ్స్క్రైబ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసిన కదా. సో ఇప్పుడు దీనికి రీఫ్రెష్ చేస్తా ఫస్ట్. అండ్ ఇప్పుడు చూడండి దీనికి తీసేస్తాను అనమాట. ఓకే, దీనికి ఇట్లా రీఫ్రెష్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రీఫ్రెష్ చేయాలి కదా. అండ్ 1 second దీనికి సెర్చ్ చేస్తా ఫస్ట్. శ్రీనివాస్ టెక్ అఫీషియల్ కదా, శ్రీనివాస్ అఫీషియల్ వ్లాగ్స్ కదా, దీనికి సెర్చ్ చేస్తా. సెర్చ్ చేస్తే చూడండి గాయస్ సో సబ్స్క్రైబ్ చేసుకున్నా చూడండి. ఇప్పుడు ఇదే వీడియోకి మళ్ళీ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే గాయస్ చూడండి వీడియో పౌజ్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. నేను ఇక్కడ అండ్ ఇప్పుడు చూడండి సబ్స్క్రైబ్ అంటుంది. సో ఇప్పుడు అంటే ఆల్రెడీ వేరే ఛానల్స్ అండ్ కొలాబరేట్ చేసిన కాబట్టి వేరే ఛానల్ దీన్ని క్లిక్ చేసి చూపిస్తాను. ఈ ఛానల్కి నేను సబ్స్క్రైబ్ చేసుకున్నా, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నా, ఈ మిగతా ఛానల్స్కి నేను సబ్స్క్రైబ్ చేసుకోలేదు. అవునా, ఈ మిగతా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో ఇప్పుడు నేను దీన్ని అనమాట. సో ఇప్పుడు ఈ వీడియో అనేది శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్లో వస్తుంది కాబట్టి
సో ఇప్పుడు నేను కామెంట్లో వెళ్ళిపోతా చూడండి. కామెంట్లో వెళ్ళిపోతే కాదు చూడండి, ఓన్లీ సబ్స్క్రైబర్ క్యాన్ కామెంట్ అంటుంది మళ్ళీ. సో ఇది ఏమంటుందంటే 1 day to యాడ్ టు కామెంట్ అంటుంది. సో ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వితిన్ మనకు 1 day తర్వాత కామెంట్ చేయగలుగుతారు అని చెప్తుంది. సో ఇప్పుడు మనం సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాం, మళ్ళీ రీఫ్రెష్లో వెళ్ళిపోయి చూపిస్తా. సో ఇప్పుడు కామెంట్లో వెళ్ళిపోయినా చూడండి. సో ఇది వస్తలేదు కదా మీ కళ్ళ మొదట, అండ్ రీఫ్రెష్ చేస్తా. ఈ వీడియో మొత్తం యూట్యూబ్నే తీసేస్తా చూడండి, మీ కళ్ళ మొదట తీసేస్తా. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ యూట్యూబ్లో రీఫ్రెష్ అంటే ఫ్రెష్గా వెళ్తున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి మీకు చూపిస్తా, అండ్ మళ్ళీ ఫ్రెష్గా చూపిస్తాను అనమాట. అండ్ సర్చ్ బార్లో శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్ సెర్చ్ చేస్తాను. అండ్ ఇలా సెర్చ్ చేసిన తర్వాత వ్యూ ఛానల్కి సెలెక్ట్ చేస్తాను. మీ కళ్ళ ముందర వ్యూ ఛానల్కి సెలెక్ట్ చేస్తా. అండ్ ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఈ వీడియోకు సెలెక్ట్ చేస్తా. ఓకే, ఈ వీడియోకి సెలెక్ట్ చేస్తే కాదు చూడండి, అంటే మనకు వస్తుందా లేదా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పౌజ్ చేస్తా. సో ఇప్పుడు చూడండి, అండ్ ఇప్పుడు సో కామెంట్లో వెళ్ళిపోతా. చూడండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నది ఉన్నది చూడండి, శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ది సబ్స్క్రైబ్ చేసుకున్నది ఉన్నది. ఇప్పుడు కామెంట్లో వెళ్ళిపోతా. సో కామెంట్ వస్తుందా లేదా చూద్దాం. చూడండి ఓన్లీ సబ్స్క్రైబర్స్ క్యాన్ కామెంట్ అంటుంది. అంటే వితిన్ మనం 1 day తర్వాత కామెంట్ అయితే చేయగలుగుతామని డైరెక్ట్ చెప్తుంది అనమాట. యూట్యూబ్ మస్ట్ బి సబ్స్క్రైబర్డ్ ఫర్ 1 day టు యాడ్ కామెంట్ అంటుంది. అంటే 1 day తర్వాత మీరు కామెంట్ చేయగలుగుతారని చెప్తుంది. సో అట్లా మీరు సెట్టింగ్ అయితే చేసుకోండి. అలా సెట్టింగ్ చేసుకున్న తర్వాత సో ఆల్రెడీ అతను కామెంట్ చెయ్యాలి అని తప్పనలు పడతారు కదా. తప్పనలు పడితే ఏం చేస్తారంటే సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత 1 day తర్వాత కామెంట్ చేయగలుగుతారు అన్నమాట. ఎందుకు ఇక్కడ ట్రిక్ ఉందన్నమాట. ఎందుకు ట్రిక్ ఉందంటే సో అతను ఏం చేస్తాడంటే సో కామెంట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అతను కామెంట్ చేస్తాడు. కామెంట్ చేసిన తర్వాత అన్సబ్స్క్రైబ్ చేసుకుంటాడు అనమాట. అంటే కామెంట్ చేసిన తర్వాత అన్సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. సో అట్లా ప్రాసెస్ ఉంది కాబట్టి సో యూట్యూబ్ ఏం చెప్తుందంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకో. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత 1 day తర్వాత కామెంట్ చేయమని చెప్తున్నాను అనమాట. సో బాగుంది కదా ప్రాసెస్. సో సూపర్ ఉందన్నమాట. సో అలా సెట్టింగ్ అయితే చేసుకొని వదిలేయండి. సో మీకు ఎవరైతే కొత్త ఉన్నారో అండ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో కామెంట్ చేయాలి అంటే మీరు హైలైట్ చేస్తారు, ఏదైనా పార్ట్ హైలైట్ చేస్తారు, ఎక్కడ చూపిస్తారు. సో బ్రో ఎక్కడ వెళ్ళారు అని కామెంట్ చేయగలుగుతారు కదా. సో వాళ్ళు కామెంట్ చేయగలుగుతారు కాబట్టి సో అతను ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. అక్కడ మనకు అడుగుతుంది అనమాట, సబ్స్క్రైబ్ చేసుకున్నావు కదా 1 day ఆగు తర్వాత నువ్వు కామెంట్ చేయగలుగుతావని చెప్తాడు అనమాట. సో అతను ఆగుతాడు అనమాట. అతను ఆగిన తర్వాత కామెంట్ అయితే ఈజీగా చేయగలుగుతాడు అనమాట. సో అట్లా అండ్ ఈజీగా 1K సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారు. మీరు ఇలా ట్రై చేయండి. ఒక సెట్టింగ్తో మీరు మార్చుకోండి. అలా మార్చుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ అయితే వస్తారన్నమాట. జెన్యూన్ సబ్స్క్రైబర్స్ అయితే వస్తారన్నమాట. అంటే మీ కంటెంట్కి ఏదైతే ఆడియన్స్ చూస్తారో అలాంటి సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. ఫేక్ సబ్స్క్రైబర్స్ అయితే రారనమాట. ఓకే, సో ఇది ఈరోజు వీడియో. ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్.